సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మన రసల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ బాస్, ఇంకొకటి ఏంటంటే నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్లీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన అసలు ఎలాంటి కేసు పడ్డదో మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేసి, ఎస్పెషల్లీ మన నో మర్సీ టాక్ అనే ఒక ఎపిసోడ్ చేసి ఒక మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ మీరు చాలామంది ఆ వీడియో పైన చాలా మంచి ప్రేమ చూపించినారు, 2000 లైక్స్ వచ్చినాయి. అండ్ హైలైట్ ఏంటంటే మీరు చాలామంది హైప్ పాయింట్ ఇచ్చి ఆ వీడియోకి అంటే మన హైప్ సెక్షన్లో హైప్ లీడర్ బోర్డులో పంపించడానికి ట్రై చేసినారు. బట్ ఏంటంటే మన టైం కొంచెం ఖరాబ్ ఉంది అనుకుంటా, ఎందుకంటే మీరు ఇంత ట్రై చేసినారు బట్ అయినా ఆ వీడియో హైప్ సెక్షన్లో వెళ్ళలేదు. సరే చూద్దాం, ఇప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. బట్ ఆ వీడియో పైన మీ రియాక్షన్ చాలా మంచిగా వచ్చింది. అండ్ హైలైట్ ఏంటంటే రాధే అన్న హీల్ టర్న్ చేసిండు, రాధే బ్రో హీల్ టర్న్ చేసిండు, చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. సో చూడండి బాస్, మన రసల్ ఫ్యామిలీ, నేను ఇంకా హీల్ టర్న్ చేయలేదు, అంటే స్టిల్ బేబీ ఫేసే ఉన్నా, నేను హీల్ టర్న్ చేయలేదు. బట్ ఏంటంటే అక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎలాంటి కేసు పడ్డదో, అంటే అక్కడ ఏమేమి రాసి ఉండేనో అవన్నీ నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. అంటే అక్కడ ఏమేమి రాసి ఉండే అదే నేను మీ ముందు పెట్టినాను అంతే, దాంట్లో నా వర్డ్స్ ఏం లేకుండే. సో అందుకనే నేను ఇంకా హీల్ టర్న్ చేయలేదు. ఓకే, వీళ్ళు చాలామంది ఆ వీడియో కింద హీల్ టర్న్ మొత్తం హంగామా చేసి పడేసినారు. బట్ ఏంటంటే నేను ఇంకా హీల్ టర్న్ చేయలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో మీకు నా హీల్ టర్న్ కావాలంటే మీరు కామెంట్లో చెప్పవచ్చు. కానీ మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక క్యారెక్టర్ అంటే ఇప్పుడు బేబీ ఫేస్ నుంచి హీల్లా మారితే చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ మన WWE సూపర్ స్టార్స్ అయితే అక్కడ ఉన్న ఆడియన్స్కి తిట్టేస్తారు, బ్యాడ్గా మాట్లాడతారు. అండ్ నా కోసం అయితే ఇప్పుడు మీరు నా ఆడియన్స్, సో నేను మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ మీరు తట్టుకోలేరు అనుకుంటా. సో అందుకనే హీల్ టర్న్ ఐడియా క్యాన్సిల్ చేస్తున్నారు. బట్ హీల్ టర్న్ అయితే ఇంకా చేయలేదు. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఇది క్లియర్ చేసినాను. సో ఇక మనము మన అప్డేట్స్లోకి వచ్చేస్తాం బాస్. సో ఫస్ట్ అయితే మనము మన విన్స్ మిక్మ్యాన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్లీ ది లెజెండ్ బులీరే విన్స్ మిక్మ్యాన్ గురించి మాట్లాడినారు. అండ్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు జాన్ సీనా ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాడంటే ఎక్కడనో మన విన్స్ మిక్మ్యాన్ వల్లనే కదా. అంటే విన్స్ మిక్మ్యాన్ జాన్ సీనాలో ఒక ఫ్యూచర్ WWE ఫేస్ సూపర్ స్టార్ చూసిండనే విన్స్ మిక్మ్యాన్ జాన్ సీనాకి ఒక నెక్స్ట్ లెవెల్లో పుష్ ఇచ్చి కొంచెం బాగానే అంటే మంచి పేరు వచ్చేలా చేసిన. అంటే జాన్ సీనా చాలా కష్టపడ్డాడు, నో డౌట్. అంటే ఓన్లీ పుష్ ఇస్తే సరిపోదు, ఆ సూపర్ స్టార్ చాలా కష్టపడతాడు, ఆ సూపర్ స్టార్ ఫ్యాన్స్తో కనెక్ట్ అవుతాడు. సో అప్పుడే అంటే ఆడియన్స్ మనసు గెలుస్తాడు అనమాట ఆ సూపర్ స్టార్. అండ్ అప్పుడే ఫేస్ అవుతాడు. అండ్ కానీ ఓపెన్ చెప్పాలంటే సరే పుష్ అయితే ఇచ్చిండు కదా. సో అందుకని బులీరే ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు మన జాన్ సీనాది లాస్ట్ రన్లో అంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఫ్యూడ్ నడుస్తున్నప్పుడు, అప్పుడు ఆ ఫ్యూడ్లో లాస్ట్ మ్యాచ్లో ఒకవేళ విన్స్ మిక్మ్యాన్ ఇన్వాల్వ్ అయితే, విన్స్ మిక్మ్యాన్ వచ్చి కనిపిస్తే ఫ్యాన్స్ నిజంగా చాలా లైక్ చేస్తారు అనుకుంటా, ఫ్యాన్స్ చాలా నచ్చుతుంది అనుకుంటా అని ఈ టైప్లో మన బులీరే విన్స్ మిక్మ్యాన్ గురించి మాట్లాడినారు. సో మీరేమంటారు అంటే నిజంగానే విన్స్ మిక్మ్యాన్ మన WWEలో మరొకసారి కనిపిస్తే మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ మన జాన్ సీనాది లాస్ట్ ఫ్యూడ్ నడుస్తున్నప్పుడు, లాస్ట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు అప్పుడు మన విన్స్ మిక్మ్యాన్ది ఏదో ఒక రోల్ ఆ ఫ్యూడ్లో ఆ మ్యాచ్లో చూడడానికి మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు హైలైట్ ఏంటంటే మీరు ఇప్పుడు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డేట్స్ అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడో ఆ డేట్స్ మన WWE రివీల్ చేసింది. అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సెప్టెంబర్ 12th రోజు కాపోయే స్మాక్ డౌన్ కోసం అండ్ సెప్టెంబర్ 19th రోజు కాపోయే స్మాక్ డౌన్ కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే బ్రాక్ లెస్నర్ మనకి ఈ మంత్లో కనిపించరు. అండ్ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తే అప్పుడు కనిపిస్తారు బాస్. ఎందుకంటే ఒక్కోసారి మన సూపర్ స్టార్ ఇప్పుడు ఈ డేట్కి అడ్వర్టైజ్ ఉన్నాడంటే అదే డేట్కి వస్తాడని కాదు, దానికంటే ముందు చాలాసార్లు వచ్చినారు మన సూపర్ స్టార్స్, దాన్ని సర్ప్రైజ్ అంటారు. సో ఇప్పుడు అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సెప్టెంబర్ 12th రోజు కాపోయే స్మాక్ డౌన్ కోసం అండ్ సెప్టెంబర్ 19th రోజు కాపోయే స్మాక్ డౌన్ కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు జాన్ సీనా డేట్స్ వింటే షాక్ అవుతారు. ఇప్పుడు జాన్ సీనా అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యూడ్ నడుస్తుంది, ఎందుకంటే ద బీస్ట్ రిటర్న్ చేసినప్పుడు జాన్ సీనా పైన అటాక్ చేసిండు. సరే ఇప్పుడు ప్రెసెంట్ కోసం మన జాన్ సీనా లోగన్ పాల్తో ఫ్యూడ్లో ఉన్నాడు అండ్ అది క్లాస్ ఇన్ ప్యారిస్లో అయిపోతుంది. అండ్ మీరు ఒక డేట్స్ గమనిస్తే ఇప్పుడు ఈ మంత్లో అయితే బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తలేడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక ఈ క్లాస్ ఇన్ ప్యారిస్ అయిపోయిన తర్వాత అంటే PLE అయిపోయిన తర్వాతనే ఇక అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా ఒక ఫ్యూడ్ అనేది ప్రాపర్గా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇలా ఫ్యూడ్ స్టార్ట్ కావాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఓకే అటాక్ చేసిండు ఓకే, కానీ ఇలా ఫేస్ టు ఫేస్ రావాలి, ఇలా మధ్య ఏమైనా బ్రాల్ ఏమైనా సెగ్మెంట్స్ ఏమైనా జరగాలంటే ఇలా ఫేస్ టు ఫేస్ రావాలి కదా. కానీ ఇక డేట్స్ అంటే మీరు షాక్ అవుతారు. జాన్ సీనా డేట్స్ ఏంటంటే మన జాన్ సీనా సెప్టెంబర్
5th రోజు కాబోయే స్మాక్ డౌన్ కోసం. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా సెప్టెంబర్ 15th రోజు కాబోయే రా కోసం. మీ డేట్స్ కొంచెం గమనించండి. మన ద బీస్ట్ బ్రాక్ లెజర్ 12th సెప్టెంబర్ అండ్ 19th సెప్టెంబర్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ జాన్ సీనా గురించి మాట్లాడితే మన జాన్ సీనా సెప్టెంబర్ 5th రోజు కాబోయే స్మాక్ డౌన్ కోసం. అండ్ హైలైట్ ఏంటంటే దాని తర్వాత కాబోయే ఒక రా షోలో అంటే సెప్టెంబర్ 15th రోజు కాబోయే రా షోలో జాన్ సీనా వస్తున్నారు. దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు వేరే వేరే డేట్స్లో ఎందుకు వస్తున్నారు? అండ్ జాన్ సీనా రాల్ ఎందుకు వెళ్తుండు సెప్టెంబర్ 15th రోజు? అంటే ఇప్పుడు ఈ క్లాసింగ్ బ్యాలెన్స్ తర్వాత జాన్ సీనాది ఫ్యూడ్ వేరే సూపర్ స్టార్తో స్టార్ట్ అవుతుందా, లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా అండ్ ద బీస్ట్ బ్రాక్ లెజర్ ఫేస్ ఆఫ్కి వీళ్ళు కొంచెం కాపాడుతున్నారా? అంటే వీళ్ళు ఫేస్ ఆఫ్ జరిగి అంటే డైరెక్ట్గా ఫేస్ ఆఫ్ జరగకుండా, ఎలాంటి సెగ్మెంట్ జరగకుండా, ఎలాంటి బ్రాల్ జరగకుండా డైరెక్ట్గా వీళ్ళ మధ్యలో ఒక పిఎల్ఈలో మ్యాచ్ బుక్ చేస్తుందా? ఎందుకంటే సెప్టెంబర్ 20 రోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ పిఎల్ఈ చేద్దామని ప్లాన్ చేస్తుంది. అది బ్యాడ్ బ్లడ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఎస్ ఈ స్టిల్ రూమర్సే, ఇంకా ఈ పిఎల్ఈ ఇంకా అఫీషియల్ కాలేదు. బట్ ఈ పిఎల్ఈ అఫీషియల్ కావచ్చు. మీరు కావాలంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈ మన సోషల్ మీడియాలో వెళ్తే అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూఈ మీరు సోషల్ మీడియా అవన్నీ చూస్తే ఎక్కడ సెప్టెంబర్ 20 రోజు కాకపోయే పిఎల్ఈ కోసం ఎలాంటి అనౌన్స్మెంటే లేదు. అంటే స్టిల్ అనౌన్స్మెంట్ కాలేదు. బట్ రూమర్ అయితే ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ సెప్టెంబర్ మంత్లో ఒక పిఎల్ఈ చేసినా చేయొచ్చు అని. డేట్ గురించి మాట్లాడి సెప్టెంబర్ 20 రోజు కాకపోయే మన మేబీ అంటే ఆ రోజు అంటే ఓపెన్ చెప్పాలంటే ఆ రోజు ఏఈడబ్ల్యూతో ఒక అంటే ఏఈడబ్ల్యూతో ఒక షో ఉంది ఆల్ అవుట్ అని. సో ఇప్పుడు ఏఈడబ్ల్యూ షోకి వీళ్ళు కాంపిటీషన్ ఇయర్కి సెప్టెంబర్ 20 రోజు పిఎల్ఈ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో నిజంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మన సెప్టెంబర్ మంత్లో ఒకవేళ పిఎల్ఈ బుక్ చేస్తే నిజంగా కిరాక్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ పిఎల్ఈలో బీస్ట్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కావచ్చు. మేబీ అని చెప్పలేము, మేబీ వాళ్ళ మధ్యలో మ్యాచ్ ఏమైనా కావచ్చు. సో ప్రజెంట్ ఇది రూమర్. అండ్ ఇప్పుడు మీరు ఇంకొక రూమర్ అంటే ఇంకా షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా లాస్ట్ రన్లో లాస్ట్ మ్యాచ్లో అంటే లాస్ట్ రన్నే మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో జాన్ సీనా అపోనెంట్ ఓవర్ ఉంటే మంచిగా ఉంటుంది. అంటే జాన్ సీనా ఓవర్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇది స్టిల్ ఒక పెద్ద క్వశ్చనే. చాలామంది రోమన్ రేన్స్ అంటున్నారు, చాలామంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటున్నారు, చాలామంది ర్యాండీ ఆర్టన్ అంటున్నారు. బట్ ఇప్పుడు ఇది లాస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఓకే అపోనెంట్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అపోనెంట్ మన డబ్ల్యూడబ్ల్యూ సెలెక్ట్ చేస్తే జాన్ సీనా కావాలని నేను ఏం చేయను, డబ్ల్యూడబ్ల్యూ ఎవరితో ఫైట్ చేయమంటుంది వాళ్ళతో ఫైట్ చేస్తా అన్నట్టు మన జాన్ సీనా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మన జాన్ సీనాది మ్యాచ్ అంటే లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు అది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జరుగుతుందా, లేదంటే మన జాన్ సీనాది ఆ లాస్ట్ మ్యాచ్ ఒక పిఎల్ఈలో జరుగుతాయి? ఇది ఒక మెయిన్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఒకవేళ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరిగితే మాత్రం ఫ్యాన్స్కి అసలు నచ్చదు. ఎందుకంటే గోల్డ్బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్లో ఏం జరిగిందో అది ఫ్యాన్స్ అందరూ చూసినారు. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే లేదు జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జరగదు, జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్ మన ఏదైనా పిఎల్ఈ జరిగితే మంచిగా ఉంటాయని ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ వచ్చి కోపంలోకి ఉన్న డబ్ల్యూడబ్ల్యూ పైన. అండ్ మీద గుర్తుండొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ మన జాన్ సీనా కోసం ఒక సపరేట్గా పిఎల్ఈ తీసుకురావచ్చు. అండ్ ఆ పిఎల్ఈ పేరు మన రూత్లెస్ అగ్రెషన్ కావచ్చు అని అందరికీ మన జాన్ సీనా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇస్తున్నాను. కానీ స్టిల్ 2 రూమర్స్ ఉన్నాయి బాస్. మన జాన్ సీనాది డిసెంబర్ మంత్లో లాస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మేబీ మన జాన్ సీనా హోమ్ టౌన్లోనే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా ఫైట్ చేస్తాడు అని ఇలాంటి రూమర్. లేదంటే మన జాన్ సీనా డిసెంబర్ మంత్లోనే ఒక సపరేట్ పిఎల్ఈ తీసుకొస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ జాన్ సీనా కోసం. అది డిసెంబర్ 27th రోజు ఉంటుంది. అండ్ డిసెంబర్ 27th రోజు మన జాన్ సీనా సపరేట్ పిఎల్ఈలో అంటే ఫైట్ చేసి రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ డిసెంబర్ 27 ఎందుకంటే ఆ రోజు మన ఏఈడబ్ల్యూది ఒక పిఎల్ఈ ఉందంట. సో ఇప్పుడు ఆ పిఎల్ఈ కాంపిటీషన్ ఇయర్కి మన డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో ప్లాన్ చేస్తుంది అని ఈ టైప్లో రూమర్స్ బాస్. ఇప్పుడు ఏఈడబ్ల్యూకి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఏఈడబ్ల్యూ వాళ్ళు చాలాసార్లు మన డబ్ల్యూడబ్ల్యూకి టార్గెట్ చేసినారు, చాలాసార్లు కొన్ని సెగ్మెంట్లో మెన్షన్ చేసినారు, కావాలని మన సూపర్ స్టార్ కార్డ్ సైన్ చేసిన అంటే చాలా చేసినారు వాళ్ళు. సో అందుకని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు వాళ్ళకి కొంచెం చూపిస్తుంది. ఇంకోటి ఆ టీవీ అంటే ఇప్పుడు వాళ్ళకి పెద్ద టీవీ నెట్వర్క్ దొరకద్దని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ టీవీ నెట్వర్క్ అంత పెద్దది ఏమైనా దొరకద్దా అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ టాప్లో ఉండాలి, సెకండ్ ప్లేస్లో టీఎన్ఏ ఉండాలి. సో ఈ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఇదంతా ప్లాన్ చేస్తుందంట. సో ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. సో ఇప్పుడు మీరు చెప్పండి జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే మంచిదా, లేదంటే మన జాన్ సీనా ఏదైనా సపరేట్ పిఎల్ఈలో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ది గ్రేట్ ఖలీ గురించి. సో మన ది గ్రేట్ ఖలీ అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేసిండు బాస్. అండ్ ఆ వీడియో చూడొచ్చు, ఇక్కడ సైడ్లో ప్లే చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే మన ది గ్రేట్ ఖలీ ఎంట్రెన్స్ తీసుకున్నప్పుడు సేమ్ రోమన్ రేన్స్ స్టైల్లో ఎంట్రెన్స్ తీసుకుంటున్నారు. అండ్ అక్కడ మన పాల్ ఏమైనా స్టైల్లో రోమన్ రేన్స్ కనిపిస్తుంది. రోమన్ రేన్స్ ఇట్లా చేతులు మొక్కుతుండు. సో ఇదంతా చూసి చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ది గ్రేట్ ఖలీ ఏమైనా టీజ్ చేస్తుండా, ది గ్రేట్ ఖలీ WWE రిటర్న్ చేస్తాడా, రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడా అంటే చూడండి, ది గ్రేట్ ఖలీ రిటర్న్ చేసినా రిటర్న్ చేయొచ్చు. అంటే ఏజ్ మ్యాటర్ కాదు, అక్కడ మెయిన్ ఏంటంటే ది గ్రేట్ ఖలీ లెగ్స్లో ప్రాబ్లం ఉంది, కాల్లో ప్రాబ్లం ఉంది. అంటే కాల్ ప్రాబ్లం వల్ల మన ది గ్రేట్ ఖలీ ఫైట్ చేయలేడు బాస్. సో ఇది టీజ్ గీజ్ ఏం కాదు, జస్ట్ ఇది ఫనీ వేలు. అంటే ది గ్రేట్ ఖలీ ఇన్స్టాగ్రామ్లో ఏదేదో పోస్ట్ చేస్తుంటాడు. అంటే మీరు ది గ్రేట్ ఖలీ ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో చేస్తారంటే మీకు తెలిసి ఉంటుంది, అక్కడ ఏదేదో పోస్ట్ చేస్తారు మన ది గ్రేట్ ఖలీ, దాని ఎలాంటి టీజెస్ ఏమి ఉండదు. సో ఇది టీజ్ కాదు, జస్ట్ ఇది ఫనీ వేలో ది గ్రేట్ ఖలీ వీడియోని షేర్ చేసినారు. సో దాన్ని పట్టుకొని చాలా మంది ది గ్రేట్ ఖలీ టీజ్ చేస్తున్నా టీజ్ గీజ్ ఏం కాదు బాస్. ఒకవేళ టీజ్ చేసినా, ఒకవేళ ది గ్రేట్ ఖలీ ఫైట్ చేయడానికి రెడీ ఉంది, అక్కడ ఫైట్ చేసే పొజిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడు. అంటే చేయడానికి రెడీగా ఉంటాడు, ఎందుకంటే ఆ పొజిషన్లో లేడు. ఎందుకంటే మీరు ది గ్రేట్ ఖలీ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ది గ్రేట్ ఖలీ లెగ్స్లో ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోయిందో. ది గ్రేట్ ఖలీ నడుస్తున్నప్పుడు ఆ లెగ్స్ ఏ టైప్లో కనిపిస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇది జస్ట్ ఒక ఫనీ వేలో వీడియో ఉండే, దాన్ని పట్టుకొని చాలామంది ఏదో అనుకుంటున్నారు. బట్ ఇది టీజ్గా జస్ట్ ఫనీ వేలో ఫన్ టైప్లో మన ది గ్రేట్ ఖలీ పోస్ట్ చేసినారు ఆ వీడియోకి. ఓకే, అండ్ అంతేకాదు ఫన్ గురించి అయితే మాట్లాడేసినాం, బట్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు రీసెంట్లీ చూసినారు మన WWE ఏం చేసినారు. ఇప్పుడు నెక్స్ట్ PLE కోసం మన క్లాస్ ఇన్ ప్యారిస్ కోసం ఒక ఫేటల్ 4 మ్యాచ్ కన్ఫర్మ్ చేసింది. సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk వర్సెస్ LA Knight వర్సెస్ జే ఉసో మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో అలాంటిది రోమన్ రేన్స్ ఎక్కడ, అంటే రోమన్ రేన్స్ మ్యాచ్ ఎందుకు లేదు, రోమన్ రేన్స్ ఎందుకు యాడ్ చేయలేదు అని ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పినాను, రోమన్ రేన్స్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ ఉంటుంది క్లాస్ ఇన్ ప్యారిస్లో అని నేను ముందే అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ సోషల్ మీడియా చాలా మంది ఏమంటున్నారంటే అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఇప్పుడు జే ఉసోకి మీరు ఒకటిసారి యాడ్ చేసినారు, అసలు సంబంధమే లేదు. అంటే ఇక్కడ రోమన్ రేన్స్ ఫ్యూడ్లో ఉన్నాడు, రోమన్ రేన్స్ పైన అంటే బ్రాల్ అంటే ఇవన్నీ మ్యాచెస్ అంటే రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగింది, ఇదంతా జరుగుతుంది. సో అలాంటి రోమన్ రేన్స్కి మీరు ఫేటల్ 4 మ్యాచ్లో యాడ్ చేయాలి, కానీ రోమన్ రేన్స్కి ఎందుకు యాడ్ చేయాలని ఈ టైంలో చాలా మంది కోపం చూపిస్తున్నారు. బట్ వాళ్ళకి స్టోరీ లైన్ అర్థం కావట్లేదు అనుకుంటా. స్టోరీ లైన్ అక్కడ ఏముంది, బ్రాన్సన్ రీడ్ రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగిన తర్వాత రోమన్ రేన్స్ షూలు తీసుకుంటున్నాడు, షూలు దొంగలు ఇస్తుంటే అక్కడ రోమన్ రేన్స్వి. సో ఇప్పుడు ఆ ఫ్యూడ్ ఖతం కావద్దా? స్టోరీ లైన్కి అర్థం చేసుకుంటే అసలు ఎలాంటి కోపమే ఉండదు అసలు ఫ్యాన్స్, కానీ స్టోరీ లైన్ అర్థం చేసుకుంటారు. అక్కడ మన బ్రాన్సన్ రీడ్ షూలు తీసుకుంటున్నాడు, ఊకే షూలు తీసుకుంటున్నప్పుడు ఇక రోమన్ రేన్స్ రివెంజ్ తీసుకోవద్దేంది, ఇప్పుడు ఆ షూల మ్యాటర్ ఖతం చేయొద్దేంది, షూల దొంగ పైన అటాక్ చేయొద్దేంది. సో అందుకనే అంటే షూల దొంగకి ఇచ్చి పడేయాలి కదా, ఖతం చేయాలి ఇప్పుడు ఆ మ్యాటర్ మొత్తము. సో అందుకనే రోమన్ రేన్స్ బిగ్ బ్రాన్సన్ రీడ్తో అంటే షూల దొంగతో ఫైట్ చేస్తాడు మన క్లాస్ ఇన్ ప్యారిస్లో ఒక సింగిల్స్ మ్యాచ్లో. కానీ ఇక్కడి ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అయితే జరగదు. అంటే రోమన్ రేన్స్ టైటిల్ ఓడిపోయినప్పటి నుంచి అంటే 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉండే బాస్ రోమన్ రేన్స్, అలాంటి రోమన్ రేన్స్కి అసలు మెయిన్ ఈవెంట్స్లోనే బుక్ చేయడం లేదు, రోమన్ రేన్స్కి ప్రాపర్ మ్యాచ్ ఇవ్వడం లేదు, రోమన్ రేన్స్కి రీమ్యాచ్ బి ఇవ్వడం లేదు అని ఈ టైంలో ఫ్యాన్స్ కోపం ఉంది. సరే దాన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ బ్రాన్సన్ రీడ్తో ఎందుకు మ్యాచ్ అంటే దానికి ఒక స్టోరీ ఉంది బాస్ ఆల్రెడీ. ఆ షూల దొంగకి అంటే చూపించాలన్నమాట, అంటే షూలు దొంగలిస్తే ఎట్లుంటుందని. సో ఆ టైప్లో ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుంది క్లాస్ ఇన్ ప్యారిస్లో. అండ్ రోమన్ రేన్స్ అవన్నీ షూలు తీసుకొని ఇక ఇట్లా వేసుకొని వెళ్ళిపోతారు, ఇక టైటిల్ వేసుకొని వెళ్ళిపోయినట్టు ఆ టైప్లో జరిగితే ఇంకా హైలైట్గా ఉంటుంది, ఎందుకంటే రోమన్ రేన్స్ షూలు అవి. సో ఇప్పుడు మీరేమంటారు బాస్ దీనిపైన? అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరైతే అంత నారాజ్ లేరు కదా WWEతో, ఎందుకంటే బ్రాన్సన్ రీడ్తో ఫ్యూడ్ ఆల్రెడీ ఉంది. ఆ ఫ్యూడ్ ఇక్కడ అంటే ఇలా ఫ్యూడ్ మొత్తమే కథం కాదు, బట్ ఈ బ్రాన్సన్ రీడ్ షూలు దొంగలిస్తుంది చూడు, ఆ స్టోరీని కథం చేస్తారు వీళ్ళు ఈ క్లాస్ ఇన్ ప్యారిస్లో. ఇప్పుడు క్లాస్ ఇన్ ప్యారిస్లో ఫైట్ చేసిన తర్వాత అయినా మన రోమన్ రేన్స్ బ్రాన్సన్ రీడ్కి ఓడిపించిన తర్వాత అయినా సరే ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో బ్రాన్సన్ రీడ్ మళ్ళీ ఒకసారి ఆ షూలు తీసుకుంటే మాత్రం అప్పుడు ఇక ఫ్యాన్స్ కోపం మాత్రం మామూలుగా ఉండదు బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్, బాయ్.